నమస్తే నేను రోజా వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. మావోయిస్టు ఉద్యమం చివరి దశకు చేరుకుందా అంటే అవునని అన్నట్టుగా పరిణామాలు కనిపిస్తున్నాయి. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో ఆపరేషన్ కగార్ తర్వాత మావోయిస్టులపై వేట కొనసాగుతోంది. ఎక్కడికక్కడ ఎన్కౌంటర్లు, రాష్ట్రాల సమన్వయంతో సెక్యూరిటీ బలగాల దాడులు, కేంద్రం ఇచ్చిన గడువుతో రాష్ట్రాలు కూడా దాడులు తీవ్రతరం చేస్తున్నాయి. 2026 మార్చి 31 నాటికి మావోయిజం అంతమవుతుందన్న హోంమంత్రి అమిత్ షా మాటలను నిజం చేసేలా పరిణామాలు కనిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం అడుగుల దిశగా రాష్ట్రాలు మావోయిస్టుల అంతం కోసం వ్యూహాలు పన్నుతున్నాయి. మావోయిస్టులను ఎక్కడికక్కడ బలగాలు ఏరుపారేస్తున్నాయి. నిన్న ఒక్కరోజు 10 మంది మావోయిస్టులను అంతం చేయగా ఇవాళ మరో 2 హతమార్చింది. ఛత్తీస్గఢ్ లో భారీ ఎన్కౌంటర్, 10 మంది మావోయిస్టులు మృతి చెందగా వారిలో సెంట్రల్ కమిటీ మెంబర్ మోడెం బాలకృష్ణ ఉన్నాడు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని గరియాబంద్ ఎన్కౌంటర్ లో కేంద్ర కమిటీ సభ్యుడు, ఒడిశా రాష్ట్ర పార్టీ సభ్యుడు, తెలంగాణ రాష్ట్రంలోని భూపాల్పల్లి జిల్లా గణపవరం మండలానికి చెందిన మోడెం బాలకృష్ణ అలియాస్ మనోజ్ అలియాస్ భాస్కర్ ఉన్నారు. బాలకృష్ణపై ₹1 కోటి రివార్డు ఉంది. మావోయిస్టుల రక్షణ వలయాన్ని ఛేదించడమే లక్ష్యంగా భద్రతా బలగాలు పనిచేస్తున్నాయి. ఛత్తీస్గఢ్, ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టడంతో బయటకు వెళ్లకుండా అక్కడే ఇరుక్కుపోయారని సమాచారం అందుతోంది. తెలంగాణ లేదా ఛత్తీస్గఢ్ వైపు పారిపోకుండా వారిని అడ్డుకోవడంలో పోలీసులు విజయవంతమయ్యారు. అయితే మరోవైపు మావోయిస్టులు ఇంకా పటిష్టమైన స్థాయిలో ఉండేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో సైనిక శిక్షణ, బలగాలకు పహారా, స్థానిక ప్రజల్లో భయాందోళన సృష్టించడం, వీటితో తమ ఉనికిని నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. మావోయిస్టులు పూర్తిగా అంతరించిపోయారని చెప్పే స్థితి రావడానికి ఇంకా చాలా టైం పట్టొచ్చని నిపుణులు చెబుతున్నారు. కేంద్రం మాత్రం ధైర్యంగా ముందుకు వెళ్తోంది. గత దశాబ్దాలుగా సాయుధ పోరాటంతో దేశవ్యాప్తంగా హింసకు పాల్పడ్డ మావోయిస్టులు ఇప్పుడు క్రమంగా క్షీణిస్తున్నారు. ఒకప్పుడు 12 రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న నక్సలిజం ఇప్పుడు 6 రాష్ట్రాలకే పరిమితమైంది. ముఖ్యంగా ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాలు మావోయిస్టులను ఏరివేసే ప్రక్రియ కొనసాగుతుండటంతో అలజడి రేగుతోంది. ఆంధ్రప్రదేశ్లో నక్సలిజం చాలా వరకు అంతమైపోగా తెలంగాణలో కేవలం ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో మాత్రమే మావోయిస్టుల కదలికలున్నాయి. ఛత్తీస్గఢ్, ఒడిశా అటవీ ప్రాంతాలు ఖనిజ సంపదకు నిలయంగా ఉండటంతో మావోయిస్టుల దృష్టి అక్కడే ఉందని కేంద్ర హోంశాఖ అంచనా వేస్తోంది. మరోవైపు మావోయిస్టులు మరో వాదన వినిపిస్తున్నారు. కార్పొరేట్ల కోసం గిరిజనులపై అణిచివేతకు దిగుతున్నారంటూ ఆరోపిస్తున్నారు. గిరిజనుల కోసం, భూమిపుత్రుల కోసం మావోయిస్టులు పనిచేస్తూనే ఉంటారని, సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు మావోయిజానికి అంతం లేదంటున్నారు. భూస్వామ్య విధానాలు, వనరుల వినియోగం సక్రమంగా సాగనంత కాలం పోరాటం ఆపబోమని మావోయిస్టులు చెబుతున్నారు. చర్చలకు సిద్ధమని కూడా వారు పదే సంకేతాలిచ్చినా కేంద్రం మాత్రం ఆయుధాలు వదిలిపెట్టి రాకుండా చర్చలు జరిపే ప్రసక్తే లేదంటోంది.